చూశారు కదండి, మనతో పాటు బ్రహ్మయ్య కాలేజ్ స్టూడెంట్స్ అంతా ఎంతో ఎంజాయ్ చేశారో. మరోసారి ఆర్ఆర్ ఛానల్ ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ. పగటి వేషాలు, డోలు, సన్నాయి రాగాల మధ్య గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, గుడబుక్కలవాళ్లు, ఇలా అందరూ సంక్రాంతి పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మారుస్తారు. ఇక పండుగలో మరింత సందడి చేసేది కొత్తల్లుళ్ళు. మరదళ్ళు బావలను ఆటపట్టించడం, పిల్లల హడావుడి, కొత్త బట్టలు, పిండి వంటల ఘుమఘుమలు పండుగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ పండుగ రోజు పిండి వంటల్లో అతి ముఖ్యమైనవి అరిసెలు. పండుగ రోజు చేసే అరిసెలు నెల రోజుల పాటు ఇంటిల్లిపాదిని నోరూరిస్తాయి. ఈ పండుగ రోజుల్లో అమ్మాయిల సందడి కూడా అంతా ఇంతా కాదు. పట్టు పరికిణీలు ధరించి సాయంత్రం వేళల్లో పొలాల గట్ల మీద తిరుగుతూ చేసే హడావిడి, చెట్ల కొమ్మలకు ఊయలలు కట్టి ఊగుతూ చేసే చిలిపి అల్లరి చాలా సరదాగా ఉంటుంది. మరోవైపు సంక్రాంతికి మరింత సందడి తెచ్చేవి కోళ్లపందాలు. ఓవైపు ఇంటిల్లిపాది పండుగ హడావిడిలో ఉంటే, మరోవైపు మగవాళ్లు కోళ్ల పందాల్లో మునిగి తేలుతుంటారు. కోళ్ల పందాలకు తోడు ఎడ్ల పందాలు సయ్యంటుంటాయి. పందాల కోసమే కొనుగోలు చేసే జోడెద్దులు ఈ పోటీల్లో అలరిస్తాయి. గెలుపొందితే యజమానికి ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఇక ఏడాదిలో ఏ రోజు వాడని నల్ల నువ్వుల్ని సంక్రాంతి నాడు తిలతర్పణం పేరుతో పితృదేవతలకు సమర్పిస్తారు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం, ఈ పండుగ ఏటా దాదాపుగా 14వ తేదీనే రావడం. దీనికి ప్రధాన కారణమేమంటే, హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. కాబట్టి మనం అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగలు వేర్వేరు తేదీల్లో వస్తాయి. కానీ ఒక్క సంక్రాంతి మాత్రం సౌరమానాన్ని అనుసరించి వస్తుంది. అందుకే ఈ పండుగ జరుపుకునే తేదీల్లో మార్పు ఉండదు. ఓకేనండి, మా స్టూడెంట్స్ సంక్రాంతి గురించి ఒక 2 మాటలు చెప్తారంట, వాళ్ళ మాటల్లో విందాం. హాయ్, పేరు? మా పేరు సందీప్. సందీప్, నీకు సంక్రాంతి గురించి బాగా ఏం తెలుసు? నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. సంక్రాంతి ముందుగా భోగి రోజు మేము ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర ఉండి అందరూ భోగి మంటలు బాగా వేసుకుంటాం. మేము అందరూ ఇళ్లలో నుంచి కట్లు ఇట్లా అన్నీ తెచ్చి బయట భోగి బాగా వేసి బాగా ఎంజాయ్ చేస్తాం. మాకు భోగి అంటే చాలా ఇష్టం. తర్వాత వచ్చే సంక్రాంతి రోజు కానీ మేము చాలా ఎంజాయ్ చేస్తాం. మీరు మరి చిన్న చిన్న దొంగతనాలు చేస్తే, దొంగతనాలు చేసిన వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మార్నింగ్ మిమ్మల్ని తిట్టరా? ఎందుకు తిట్టరండి? మామూలుగా అందరూ వస్తుంటారు, తిట్టించుకుంటూ ఉంటాం. భోగి రోజు తిట్టించుకోవడం అనేది చాలా మంచిదని మా పెద్దలు కానీ చెప్తుంటారు. అవి దీవెనలుగా మేము భావిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ రోజు చాలా జాలీగా ఉంటారు. ఎవరు మరి ఏమని తిడతారు? ఒక్క మాట మనకు ఒకసారి. ఒక మాట బాగా ఎక్కువ చాలా తిడతా ఉంటారు. మామూలుగా నార్మల్గా ఎదవా అని సంథింగ్ ఏదేదో అవి బయట దీంట్లో చెప్తే, పబ్లిక్గా చెప్తే బాగుండదు కదా. ఎదవా, దొంగన పట్ట అంటుంటారు. ఇక లేడీస్ అయితే దొంగన పట్ట అంటారంట. ఓకే, లేడీస్ అయితే కామన్గా దొంగన బట్ట, మా ఇంట్లో అన్నీ ఎత్తుకెళ్ళి ఎవడరా వాడు వేసిందని అడుగుతారంట. కంపల్సరీ అడుగుతుంటారు. అఫ్కోర్స్ అవన్నీ చాలా ఆనందంగా ఉంటాయి. ఇలా చేసుకోవాలని అందరూ. సరే, ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక అతను ఉన్నారండి ఇక్కడ. నేను ఎన్టీఆర్ గురించి ఒక చిన్న డైలాగ్ చెప్తాడు. బాంబులు చుట్టాలన్నా మా తాత, కత్తి పట్టాలన్నా మా తాత, తరతరాలైనా సరే ఏదైనా సరే మా వంశానికే రా గొప్ప. ఏ వంశం మీది? నందమూరి వంశం. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా ఉన్నాడు కాదు. ఏంటో మీరు ప్రాబ్లం, మీకు భయం తెలియదు అంతేగా. ఇది అసలు ఇష్యూయే కాదు. మీరు పై పడతారు, నేను పెడతాను. గ్రాముల లెక్కన, కిలోల లెక్కన కాదు, టన్నులు లెక్కనిస్తా. భయం.
రవి వాళ్ళ అంకుల్కి భయం పెట్టినట్టున్నాడు ఇట్లాగా వాళ్ళు ఇలా టీచర్స్ కానీ ఇలా ఏవో సార్ కానీ ఇప్పుడు ఏవో సార్కి ఈ డైలాగ్ అయితే ఎలా చెప్తారు ఒకసారి అడుగుతాం. ఏంటి సార్ రోజు ఎగ్జామ్ పెడతా చిట్టా పెడితే తప్ప మీరే చెప్పండి. చిట్టా పెడకుండా ఏ రోజు చేస్తుంది చిట్టాలు పెడతాం, అది మా హక్కు. పవన్ కళ్యాణ్కి ఎన్టీఆర్ ఫ్రాన్స్కి అడ్డం వెళ్ళిపోతున్నాడు ఏదన్నా ఉంటే కెమెరాకి. ఓకే, ప్రభాస్ డైలాగ్ ఏం చెప్తాడో చూద్దాం. నాకన్నా హైట్ ఉన్నాడు. నేను కొడితే మామూలుగా ఉండదు, గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకొని ఆడస్తావు. నీ ఏవో గారు నిలగొడతావు ఆయన్ని కొడితే. వీరశంకర్ రెడ్డి మొక్కే కాదని పీకేస్తే పీక కోస్తావు. ఇదే మాట వాళ్ళు ఏవో గారు మీకు మరొకసారి మనకి మెగాస్టార్ చిరంజీవి గురించి తను ఒక చిన్న చేసి చూపిస్తాడు. కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడండి. రాననుకున్నారా, లేననుకున్నారా? కాశీలో పుట్టాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇప్పటిదాకా స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపించారు కదా, ఆఖరిగా అలాగే ఆఖరిగా మన కోసం తప్పెట్లతో తమను చిందేయడానికి స్టూడెంట్స్ అంతా రెడీగా ఉన్నారు. చూద్దారండి. యూత్